హైదరాబాద్ ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. సెల్లార్లో పనిచేస్తూ ఉండగా ఒక్కసారిగా మట్టి దెబ్బలు కూలిపోయాయి. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరొకరికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా సెల్లార్ నిర్మాణంలో ఇలాంటి ప్రమాదాలు మనం చూసాం హైదరాబాద్లో. అయితే సెల్లార్ నిర్మాణం సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతానంతా కూడా తవ్వి అక్కడ పనులు చేస్తూ ఉంటారు. చేసే క్రమంలో ఒక్కొక్కసారి పెద్ద సంఖ్యలో మట్టి పెల్లలు పడిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి నిర్లక్ష్యం ఎక్కడ జరిగింది అన్నదైతే ప్రస్తుతానికి అక్కడ చేరుకున్న కాంట్రాక్టర్ కానివ్వండి, అధికారులు కానివ్వండి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే మట్టి పెల్లల కింద ఈ చిక్కుకొని ఊపిరాడక ముగ్గురు కూలీలు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతం వద్ద మనం చూస్తున్నాం. చుట్టూ కూడా కన్స్ట్రక్షన్కి సంబంధించి అయితే సెల్లార్ కోసం తవ్వకాలు జరపడం జరిగింది. ఈ క్రమంలోనే తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఒక్కసారిగా మట్టి పెల్లలు పట్టడంతో అక్కడే పనిచేస్తున్న కార్మికులపై మట్టి పెల్లలు పట్టడంతో వారంతా కూడా ఊపిరాడక చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం వద్దకు ప్రస్తుతం పోలీసులు చేరుకున్నారు. మట్టి పెల్లల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వాటి కింద చిక్కుకున్న కార్మికులను మృతదేహాలను వెలికితీసే ప్రయత్నం కూడా ప్రస్తుతం చేస్తున్నారు. మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలు క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, వివరాలేంటి? ప్రమాదం ఒక్కసారిగా గుంత తవ్వుతుండగా ఈ యొక్క మట్టి పిల్లలు పడటంతో ఒక ముగ్గురు అక్కడికక్కడ చనిపోయారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న రింగ్ రోడ్డులో తెల్లారు తవ్వుతుండగా ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రమాదం సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. అయితే తెల్లారు తవ్వుతుండగా పైన మట్టి పిల్లలు ఒక్కసారిగా ఆ కూలీల పైన పడటంతో ముగ్గురు పాటలోనే చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఒకరికి తీవ్రంగా గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రజెంట్ మాత్రం అక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. అయితే మృతుల్లో ఒకరి పేరు వీరయ్యగా తెలుస్తుంది. వీరయ్య వరంగల్ సూర్యాపేటకు చెందిన వాళ్ళుగా సమాచారం కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా అడ్డా పైన రోజువారీ కూలీగా పనిచేస్తారు. అయితే ఈ రోజు ఇక్కడ ఎల్బీ నగర్ లోని సితారా హోటల్ పక్కన యొక్క సెల్లార్ సంబంధించిన యొక్క తవ్వడానికి కూడా వచ్చారు. తవ్విన నేపథ్యంలోనే ఇలా యొక్క మట్టి పిల్లలు పడి చనిపోయినట్లుగా మనకు దీనికి సంబంధించి కూడా పూర్తిగా తెలుస్తుంది. మరోవైపు ఇంకొక మృతదేహాన్ని కూడా వెలికి తీయాల్సి ఉంది. ఎందుకంటే 2 మృతదేహాలను కూడా వెలికి తీశారు. ఇంకొక మృతదేహం పూర్తిగా మట్టి పిల్లల కింద ఉండడంతో వాటిని తొలగిస్తున్నారు. తొలగించిన దాని తర్వాత దీనికి సంబంధించి మరొక మృతదేహాన్ని కూడా వెలికి తీస్తారు. మొత్తానికి ఈ యొక్క ఘటనకు సంబంధించి దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. అయితే ఇక్కడ మాత్రము దీనిపైన అంటే జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే ఇలాంటి పనులు చేస్తున్న యజమాని పైన కూడా కేసు నమోదు చేస్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రము ఇంకొక మృతదేహాన్ని కూడా వెలికి తీసి దాన్ని కూడా మార్చురికి పంపిస్తారు. దాని తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ పవన్.